హే ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం ఎవర్. ఈరోజు బీట్రూట్ చపాతీ ఎలా చేయాలో చూసేద్దామా. యాక్చువల్గా బీట్రూట్ అంటే చాలా హెల్తీ కదా. చూడండి నేను ఎలా ఆడుకుంటున్నాను పీల్ ఆఫ్ చేసాక. ప్రజెంట్ నేను 3 పీల్ ఆఫ్ చేశాను, కానీ నేను యూస్ చేసింది మాత్రం 2. అంటే నాకు ఎన్ని చపాతీలో దానికి సరిపడా చూసుకుంటే ఇది 1.5 కప్ వస్తుంది. 1.5 చిన్న బౌల్ అనుకోండి. ఆ బౌల్కి నేను 2 బీట్రూట్స్ వాడాను, కాబట్టి వాటర్ అస్సలు యూజ్ చేయకూడదు. బీట్రూట్ మిక్సీలో వేసినప్పుడు కూడా నేను అస్సలు వాటర్ యాడ్ చేయలేదు. అందులోనే తడి అనేది ఉంటుంది కదా, దాంతోనే మిక్సీ కొట్టేశాను. అలాగే వచ్చిన మిశ్రమంతోనే పిండిని మొత్తాన్ని కలిపేస్తున్నాను అనమాట. ఇందులో కొంచెం 1 టీ స్పూన్ ఆయిల్ వేసేసుకొని మళ్ళీ బాగా కావాలనుకుంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు. పిండిని బాగా కలుపుకొని ఒక పావు గంట పాటు పక్కన పెట్టేసుకుంటే మనకి ఆ పిండి కన్సిస్టెన్సీ అనేది చాలా మెత్తగా చాలా బాగుంటుంది అనమాట. చపాతీ బాగా వస్తుంది. ఇట్లా తడి చేసిన క్లాత్ కానీ ఏదైనా కవర్ కానీ పెట్టుకొని దాని మీద మూత పెడితే ఇంకా బాగుంటుంది. ఒక 15 మినిట్స్ పాటు పక్కన పెట్టేసి చాలా బాగా వస్తాయి అన్నమాట చపాతీలు. ఎవరికైనా బీట్రూట్ నచ్చదు, ఫ్రై ఐటమ్స్ నచ్చదు, లేదా అసలు బీట్రూట్ కోర్స్ ఇంకా వెజిటబుల్ పులావ్ కానీ ఈ వీటిల్లో అయితే అసలు బీట్రూట్ అనేది ఎవ్వరు కలపరు. నేనైతే ఒక్కొక్కసారి వేసేస్తూ ఉంటాను అనమాట, క్యారెట్తో పాటు బీట్రూట్ కూడా. అందులో వచ్చే వైటమిన్స్ అన్నీ కూడా మన బాడీకి అవసరం కాబట్టి ప్రతి వెజిటబుల్ ఆర్ సీజనల్ ఫ్రూట్స్, నార్మల్ ఫ్రూట్స్ కానీ ఏదైనా సరే వదలకుండా తినాలి. మనకి ఇది ఇష్టం లేదు, అది ఇష్టం లేదు అని పిల్లలకి అస్సలు నేర్పకూడదు. ఇంకా వాళ్ళు తినలేము డైరెక్ట్గా ఫ్రై అని అనుకుంటే ఇలా అయినా ట్రై చేయొచ్చు అనమాట. ఏదైతే వెజిటబుల్ తినట్లేదో వాటిలన్నిటిని కూడా ఇలా చపాతీలో కానీ లేకపోతే పచ్చడిలా కానీ తయారు చేసి పెడితే చాలా బాగుంటుంది. టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా ఇలా కలర్ఫుల్గా ఉండేసరికి డెఫినెట్గా ట్రై చేస్తారనమాట. ఇలా రౌండ్ షేప్ రావడానికి ఇదొక టెక్నిక్, ఎటు అందరికీ తెలిసిందే. ఈ టెక్నిక్ వాడితే ఏంటంటే చూడడానికి చాలా బాగుంటుంది, చాలా టెంప్టింగ్గా ఉంటుందన్నమాట. మోస్ట్లీ నేను బీట్రూట్ జ్యూస్ తాగేస్తాను. బీట్రూట్ ఉడకబెట్టడం ఇలాంటివి ఏం చేయకుండా జస్ట్ బీట్రూట్ పీల్ ఆఫ్ చేసేసి మిక్సీ కొట్టేసి దానిలో బెల్లం వేసుకొని మిక్సీ కొట్టేసి దాన్ని తాగేస్తానమాట. ఆ జ్యూస్ చాలా బాగుంటుంది. అదే బెల్లం కాకుండా షుగర్ వేసుకుంటే నాకు ఎందుకో ఆ టేస్ట్ నచ్చదు. ఎందుకంటే పచ్చిది కదా, పచ్చి బీట్రూట్లో షుగర్ వేస్తే ఆ టేస్ట్ రాదు. అదే బెల్లం వేస్తే చాలా బాగుంటుంది. ఇది చూసారా, ఊరికే ఆ షేప్ చూడగానే ఇంకా తినాలి అన్న ఫీలింగ్ బాగా వస్తుంది కాబట్టి ఊరికే లవ్ సింబల్ చేశానమాట. ఫైనల్లీ ఇది ప్రోడక్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ యా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.